కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సుప్రీంకోర్టులో ఒక మంచి అడ్వకేట్ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడు. అది నిజంగా నా వరకైతే నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చింది. ఆయనంటే నాకు చాలా గౌరవం పెరిగింది. ముఖ్యంగా ఆయన పిల్స్ కూడా చాలా బాగుంటాయి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్స్ అంటారు, వాటిని మనం పిల్ అని అంటాం. మనందరికీ తెలుసు, మీకు తెలియదని కాదు, ఇప్పటికే మీతో డిస్కస్ చేయాలన్న ఉద్దేశంతో ఆ మాట చెప్పడం జరిగింది. అయితే ఫిబ్రవరి 4వ తారీఖున సుప్రీంకోర్టులో ఆ పిల్ వేశాడు. అశ్విని ఉపాధ్యాయ వేసిన పిల్లుని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, అట్లాగే జోహి మాల్యా బాగిచ్, అది పేరు సరిగ్గా ప్రొనౌన్స్ చేయడానికి నాకు రాలేదు, పేపర్లో సరిగ్గా లేదు క్లియర్గా. అయితే వీరిద్దరూ కలిసిన బెంచ్ దాన్ని స్వీకరించింది. ఇది నిజంగానే ప్రజా జీవితంలో చాలా ఇంపార్టెంట్ పిల్. దీన్ని తప్పనిసరిగా స్వీకరిస్తున్నాము. ఈ పిల్ యొక్క వివరాలు మార్చి నెలాఖరులో డిస్కస్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అదేంటబ్బా, ఆ పిల్ ఏంటి, ఆ సుప్రీంకోర్టు బెంచ్ స్వీకరించడం ఏంటి అంటే, ఎన్నికల ముందు వివిధ రాజకీయ పక్షాలు అనవసరమైన, నిరుపయోగకరమైన, ప్రమాదకరమైన, ఆచరణ యోగ్యము కాని, అమలు కాని ప్రమాదకరమైన హామీలు ఇస్తుంటాయి. ఇలాంటి హామీల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, ఖజానా ఖాళీ అవుతుంది. చాలాసార్లు ఈ హామీలను అమలు చేయలేరు. కాబట్టి ఇట్లాంటి ప్రమాదకరమైన ఉచిత హామీలను మీరు అనుమతించొద్దు. అలా ఎన్నికల ముందు ఎన్నికల వాగ్దానంలో ఇలాంటి హామీలు కనుక ఇస్తే అలాంటి పార్టీలను రద్దు చేయాలి, వారి యొక్క గుర్తింపును మీరు రద్దు చేయాలి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ అశ్విని ఉపాధ్యాయ సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకొస్తూ, అయ్యా మేము 2022లోనే ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లు వేశాము, ఎన్నికల సంఘానికి అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ వెళ్ళింది, వెంటనే చర్యలు తీసుకోండి, తగిన న్యాయం చేయండి అని చెప్పి కోరడం జరిగింది. ఈ రకంగా నిజంగా ప్రభుత్వము తగిన చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు వారికి డైరెక్షన్ ఇవ్వాలి. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎన్నికల సంఘం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు. ఆచరణ యోగ్యము కానీ, అమలు చేయడానికి వీలు కానీ, అట్లాగే ఖజానా ఖాళీ అయ్యే నిరుపయోగమైన హామీలను ఇవ్వకూడదు. తద్వారా ఓటర్లను మభ్యపెట్టినట్టు, వారిని మిస్గైడ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా చర్య తీసుకోండి. మీరు శాసనం తీసుకుని రండి. అలా శాసనాలు చేసేలాగా సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దానికి సుప్రీంకోర్టు కూడా పైన నేను చెప్పినట్టుగా సానుకూలంగా ఒప్పుకుంది. కాబట్టి ఇలాంటి చట్టాలు రావాలి, ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను నమ్ముతున్నాను. నిజంగా ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా కాపర్తి టీం మరింత మంచి కాంటెంట్ మీకు ఇవ్వడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు. జై హింద్.